రైట్ ఇక వివరాల్లోకి వెళ్తే కాసేపట్లో సిట్ విచారణకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు సిట్కు ఇస్తానని బండి సంజయ్ తెలిపారు. తనకు సిట్ మీద నమ్మకం లేదని కేసును సిబిఐకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని విమర్శించారు. కాసేపట్లో సిట్ విచారణకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు సిట్కు ఇస్తానని బండి సంజయ్ తెలిపారు. తనకు సిట్ మీద నమ్మకం లేదని కేసును సిబిఐకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని విమర్శించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత ఫోన్లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ షాహిదా, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అందులో విచారణలో భాగంగానైతే ఈ రోజు బండి సంజయ్ విచారణకు హాజరు కానున్నారు. విచారణకు హాజరయ్యే సమయంలో ఆయన ముందుగా మీడియాతోనైతే మాట్లాడడం జరిగింది. అయితే ఆ మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సిట్టు విచారణకు నేను హాజరు, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది బయట పెట్టిందే నేను, చాలా సార్లు నా ఫోన్ ట్యాప్ అయినట్లుగానైతే సమాచారం అందింది. అంతేకాకుండా నాకు ఈ యొక్క సిట్టు పైన కానీ ఈ అధికారుల పైన కానీ నమ్మకం లేదు. అధికారులు మంచివారు అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే చాలా మంది తమ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా కూడా బాధితులు రావడం, సిట్టు దాదాపుగా సంవత్సరం నుండి కూడా దీనికి సంబంధించి విచారణ అనేది కొనసాగిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరిని కూడా ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు. సో కాబట్టి నాకు ఈ యొక్క అధికారుల పైన నమ్మకం లేదు, దీన్ని సిబిఐకి అందించాలి. అంతేకాకుండా నాతో పాటు కొంతమంది కేంద్రానికి సంబంధించిన వ్యక్తులు కూడా, అధికారులు కూడా ఈ రోజు సిట్టు ఎదుటకు హాజరు కానున్నారు. పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ కూడా నేను ఆల్రెడీ ఒక బండిల్ తయారు చేసుకున్నాను. ఆ యొక్క వివరాలన్నింటినీ కూడా ఇటు సిట్ అధికారులకు చూపించనున్నట్లుగానైతే ఆయన చెప్పారు. మరిన్ని వివరాలు అంటే సిట్ ముందట ఆయన ఎలాంటి సాక్ష్యాలు సబ్మిట్ చేస్తారో, అదే విధంగా సిట్ ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడగనుంది, ఏ విషయాలపైన ఇంకా విచారణ కొనసాగనుంది అనే విషయం పైన కొంతవరకు అయితే ఆసక్తి నెలకొంది. బండి సంజయ్ చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నట్లయితే మరి కాసేపట్లో ఆయన సిట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విచారణ పూర్తయిన తర్వాత వచ్చి మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఏ విషయాలపైన మాట్లాడతారు అనే విషయం పైన అయితే కొంతవరకు ఆసక్తి అయితే నెలకొని ఉంది. సాయిదా, థ్యాంక్ యూ లిఖిత.